జగనన్న విజయసాయిరెడ్డి సారణ నడమ మల్ల సురువైందుల్లా పంచాది సూతంటే ఇది ముంగట పెద్ద పెద్ద మాటల యుద్ధం జరిగేటట్టే కానొస్తున్నది అంటున్నాం. ఇన్నొద్దులు మంచిగా అన్నదమ్ములోనిగా కలిసి మెలిసి ఉన్న విజయసాయిరెడ్డి సారును జగన్ సార్ నడమ ఇటువంటి మాటల పంచాదులు అయితే అని మాత్రం ఏ కార్యకర్త ఊహించలేదు కావచ్చు. ఇవి ఎక్కడి పంచాదులు రాని ఆయన అని తలకాయలు పట్టుకునే కథ అవుతున్నదట పంకపాటి కార్యకర్తలకు ఇవాళ విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలతోటి. జగనన్న విజయసాయిరెడ్డి సార్ నడుమ ఆగిందనుకున్న పంచాది మల్ల శురువైందులయ్యాల. జగనన్న సుట్రుంగు ఉండేటోళ్లే జగనన్నకు విజయసాయిరెడ్డి సార్కు నడుమ పంచాదులు పెట్టించారట. ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. హాళ్ళు మీదికెక్కేటందుకు విజయసాయిరెడ్డి సార్ని కిందికి గుంజిరట. ఇక చెప్పుడు మాటలేంటి ఏమవుతుందో అని చెప్పుకొచ్చిండు విజయసాయిరెడ్డి సారు. నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇప్పటికన్నా చెప్పుడు మాటలేనుడు బంద్ చేస్తేనే ఏమన్నా భవిష్యత్తు ఉంటుందట జగనన్నకు, లేకపోతే గంతే అంటున్నాడు సాయిరెడ్డి సారు. ఇక మల్లోపారి జీవితంలో పంక పార్టీ ముఖం చూసేదేలే అని కూడా అనుకొచ్చిండు విజయసాయిరెడ్డి సారు. జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చా. విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను. తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. మనసు ఇరిగిపోయింది కాబట్టే పంక పార్టీకించి బయటకొచ్చిండట. జగనన్నతోటి కూడా గా ముచ్చట చెప్పే పార్టీకించి బయటకొచ్చిండట. ఇక అవతలొళ్ళు చూపెట్టిన ఆశలకు ఆశపడి పార్టీకించి బయటికి పోయిండు అని సాయిరెడ్డి సారు గురించి జగనన్న మాట్లాడిన మాటల మీద గిట్ల కౌంటర్ ఇచ్చిండు విజయసాయిరెడ్డి సారు. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు, నేను భయపడ్డానన్నాడు. నేను భయపడలా. విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ 3 యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. గప్పుడెట్లున్నాడో గిప్పుడు కూడా గట్లనే ఉన్నాడట సాయిరెడ్డి సారు. జగనన్నే పురాగా మారిండట. ఇక పార్టీకించి పోయేటప్పుడు ఒక్క మాట అనుకుంటా బయటికి పోయిన విజయసాయిరెడ్డి సారు ఇప్పుడు వరుస పెట్టి మాటల బాంబులు వేల్చుడు చూసి జగనన్న బలగం ఎట్లా ఎదుర్కొంటారో చూడాలి. కూటమి సర్కార్ నిష్పెట్టి విజయసాయిరెడ్డి సార్ మీద ఇంట్రెస్ట్ పెడతారు కావచ్చుగా పంక పార్టోళ్ళు అని అనవట్టిరు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్.